దోస చట్నీయా? ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఎప్పుడు పల్లి చట్నీ ఏం తింటారండి? ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 4, 5 వెల్లిపాయలు, చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోండి. అందులోనే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు వేసి కొంచెం చింతపండు వేసుకొని మొత్తం కలిపి మంచిగా మగ్గనివ్వండి. ఇలా మొత్తం మంచిగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. చల్లారనివ్వండి. మొత్తం చల్లబడ్డాక ఒక మిక్సీ జార్లో మొత్తం వేసుకొని పసుపు, కారం, ఉప్పు వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని ఒక చిన్న కడాయిలో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న చట్నీలో మొత్తం వేసి కలిపేసుకోవాలి. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.